మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. 13 మంది ఎమ్మెల్యేలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 13 మంది ఎమ్మెల్యేలు అక్కడే నుంచున్నారు. నేను పేరు సార్ చెప్తాను. కూతలపట్టి మురళి ఉన్నాడు, నాని ఉన్నాడు, సుధీర్ ఉన్నాడు, భాను ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అందరూ ఉన్నారు అక్కడ. అంత 15 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, మా చైర్మన్ ఉన్నారు. అయినా రాలేదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్ కనపడదు. ఎందుకంటే ప్రతి ఒక్క గోవు కూడా జియో ట్యాగ్ వేసి సంరక్షణలో ఉంది. అంతమంది స్టాఫ్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. క్లీనినెస్ కూడా ఇంతకుముందు కంటే కూడా బాగుందని చెప్పేసి అందరూ కూడా కితాబు ఇచ్చారు. ఎలా అయితే రాష్ట్రం ముందుకు అభివృద్ధిలో తీసుకెళ్తాను, గోత్రంలో తీసుకెళ్తాను, అన్ని రంగాల్లో కూడా అన్ని మతాలు గౌరవించుకుంటూ ఈరోజు మనం ఒక మతానికి ఒక కులానికి ఇక్కడ ప్రభుత్వం వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు, ఇది వేరు. అందుకని ఈరోజు పాస్టర్లకు కూడా మేము డబ్బులు ఇచ్చాం. అంటే మేము వేరే కులాలకు మేము వాటి కాదు. మేము ఏ మతాన్ని నమ్ముకుంటారో, ఏ ధర్మాన్ని నమ్ముకుంటారో దాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మేము అలా పరిరక్షిస్తాం తప్ప వీళ్ళకి నమ్మకం లేని వాళ్ళు కేవలం డబ్బు ఆర్జించే విధంగా వాళ్ళ చైర్మన్ పదవి తీసుకొని ఆ రోజు మేము నివేదించాము. ఈ రోజు కూడా క్లియర్ కట్ గా ఎవరికైతే దైవత్వం మీద ఎందుకు నమ్మకం లేదో అతను మాట్లాడటం తృప్తి కాదు, సబబు కాదు. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు బయటకు వస్తాయి. దాని విధంగా ఈ తప్పుడు మాట్లాడుతున్నారు.